హాయ్ అండి అందరికీ. ఇక ఇవాల్టి మన వ్లాగ్ ఏంటంటే ఉగాది వ్లాగ్ అండి. ఈ ఉగాదికి ఎలా సెలబ్రేట్ చేసాము, ఊరికెళ్ళిన తర్వాత అక్కడ పూజ ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక ముందు రోజు అమావాస్య 8 గంటలకు పెట్టింది కదండి మార్నింగ్. అందుకని అంతలోపల పూజ అయితే నేను కంప్లీట్ చేశానండి. మార్నింగ్ 4 కంతా లేచి ఇల్లు వాకిలి అంతా అలికేసి తర్వాత ముగ్గులేసేసి ఇక స్వామివారి పూజ గది కూడా అంత క్లీన్ చేశానండి. మొత్తము ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే 7:30 కంతా టోటల్ కంప్లీట్ అయిపోయిందండి. పూజ ఈ విధంగా చేసుకున్నానండి. ఇక టెంకాయ కూడా కొట్టేశాను ముందు రోజే, మళ్ళీ అమావాస్య స్టార్ట్ అయిపోతుంది అనేసి. అదిగాక ఊరికి వెళ్తున్నాం కదా అందుకని. యాక్చువల్గా ఇదే పూజ మామూలుగా డే టైంలో చేయాలంటే ఒక 4-5 అవర్స్ అయినా సరిపోదండి. కానీ ఎర్లీ మార్నింగ్ లేయడం వల్ల చాలా ఫాస్ట్గా అయింది. ఇక ఇది ఉగాది రోజండి. ఇక దీపాలన్నీ మార్చేశాను. ఈరోజు ఉప్పు దీపం పెడితే చాలా మంచిదన్నారు. అందుకనేసి ఉప్పు దీపం పెట్టి బయలుదేరామండి. ఇక సింపుల్గా పూజ చేసేసానండి. ముందు రోజే అంతా మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఇక ఈరోజు పెద్దగా పని ఏం లేదు. పెద్ద దీపం పెట్టానండి. ఎందుకంటే ఈవినింగ్ వరకు నైట్ వరకు ఎలగాలనేసి. మళ్ళీ నేను ఈవినింగ్ ఉండను కదా, పెద్ద దీపంలో నూనె నిండుగా వేసి వెలిగించాను. మళ్ళీ ఈరోజు ఉప్పు దీపం పెట్టానండి. మామూలుగా పెట్టేలా కాకుండా దీపంలో ఉప్పు వేయకుండా ఈసారి ఇత్తడి ప్లేట్ తీసుకొని అందులో ఉప్పు వేసి పెట్టాను. ఇకైతే మార్నింగ్ మేము 7 o'clockకి స్టార్ట్ అయిపోయామండి. ఇక రెడీ అయిపోయాను అర్లీగా. మార్నింగే లేసేసానండి ఈరోజు కూడా. ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. చాలా ప్లెజెంట్ జర్నీ అండి. అసలు చాలా ఫాస్ట్గా కూడా వెళ్ళిపోయామండి. హ్యాపీగా అనిపించింది. ఇక ఎంటర్ అయిపోయాము. మా ఊరు దగ్గరలో అండి. మామిడి తోటలు అన్నీ కనిపిస్తున్నాయి. ఇక నేను వెళ్ళేటప్పటికి మా వాళ్ళు పూజ సామానంతా రెడీ చేశారండి. గుడికి వెళ్తున్నాము. వాళ్ళు మా కోసం వెయిటింగ్. ఇక ఇక్కడే గుడి ఉంటుందండి, వినాయక స్వామి గుడి. ఆ గుడికి వెళ్ళి టెంకాయ కొట్టుకోవాలనేసి వెళ్తూ ఉన్నాము. ఇక ఫాస్టింగ్లోని గుడికి వెళ్ళేసి అక్కడ పూజ చేసుకొని వచ్చేసామండి. అప్పటికే బాగా 10 అయిపోయిందండి టైం. ఇక్కడ ముగ్గులు చూడండి ఎంత బాగా వేశారో. ఇది యాక్చువల్గా ఇప్పుడు కొత్త గుడి. నేను చాలా పూజల్లో కూడా చూపించాను మా ఊర్లో. ముగ్గులు అంతా మా చిన్నోడు వచ్చాడండి మా వెనకలే. ఇక అంతకన్నా పాత గుడి ఉంది, అక్కడికి వెళ్ళేసి వచ్చామండి. ఇక మా ఇంటి ముందర చెట్లు చూడండి ఇలా మొత్తము చాలా లెంత్గా వచ్చేసాయండి. ఇది షోగా ఉంటుందనేసి పెట్టేశాము. ఫుల్ కట్ చేయలేదు. అందుకనేసి ఈరోజు నా కన్ను దీని మీద పడిందండి. ఇది మొత్తం ట్రిమ్ చేసేద్దాము అనేసి ప్రూనింగ్ చేస్తున్నాను. ఇక ఆఫ్టర్నూన్ ఖాళీగా ఉంటాం కదండి. ఇక టిఫిన్ వంట అంతా అయిపోయిన తర్వాత 3 నుంచి 5-6 వరకు ఖాళీనే కదా, అందుకనేసి ఈ పని పెట్టుకున్నానండి. చాలా కొమ్మలు అయితే కట్ చేశాను. ఫస్ట్ కట్ చేసినప్పుడు లెంత్ సరిపోలేదు. మళ్ళీ ఒకసారి చెక్ చేసి బ్యాక్ సైడ్ వెళ్ళి చూస్తే అప్పుడు అర్థమైంది. చూడండి నీట్గా స్ట్రైట్గా వచ్చాయి. ఇక మా చిన్నోడైతే బయట ఉండే గుడ్ల గోబుని కనిపెట్టారండి పిల్లలు. ఇదండి అది చెట్టు మధ్యలో కూర్చొని ఉంది. అది చెట్లో కలిసిపోయిందండి, కొమ్మలో కలిసిపోయి అక్కడ బడ్డు ఉన్నట్టు తెలియట్లేదు. అది కదలట్లేదు. ఇక అది గుడ్లగూబ కాదా అనేసి కొంచెం టెస్ట్ చేసి మరీ వీడియో తీశాను. ఇక మా ఇంటి బయట చెట్లండి. ఇవన్నీ మన వీడియోలో కొన్ని వీడియోస్లో చూపించాను. కానీ ఇప్పుడు పాపం ఎండలకాలం కదా, చెట్లు ఏం ఎక్కువ లేవండి. కానీ ఉన్నవి బాగా ఫ్లవర్స్ కాసాయి. ఇక్కడ రోజా చెట్టు అండి. దీనికి మార్నింగ్ టైం ఫ్లవర్స్ ఉంటాయి. రేపు మార్నింగ్ చూపిస్తాను. ఇక్కడ పప్పాయ కూడా ఉందండి. నేను సంక్రాంతికి వచ్చినప్పుడు లేదు, ఇప్పుడు వచ్చేసింది. సంక్రాంతికి ఇక్కడ పెద్ద పూల తోట ఉండింది కదండి, ఇప్పుడు ఒక చెట్టు కూడా లేకుండా తయారైపోయింది. చిన్న చిన్న మొలకలు ఉన్నాయండి. అవి నెక్స్ట్ టైం నేను ఊరికి వెళ్ళేటప్పటికి పూలు కాస్తాయి, అప్పుడు చూపిస్తాను మన వీడియోలో. ఇక్కడ ఈ కనకాంబరం చెట్లు ఎంత బాగున్నాయి చూడండి. ఇక ఇక్కడ ఒక నేరేడు చెట్టు పడిందండి, పెద్దదైంది. ఈసారి అది పండ్లు కాయలు కాసిన తర్వాత వీడియో చూపిస్తానండి. ఇక ఈ తెల్ల పూలు అయితే బాగున్నాయండి. ఈవినింగ్ అయితే ఇక ఇవన్నీ కోసేయాలి. ఎండలకి ఇంకా బాగా పూస్తాయండి ఈ చెట్లు మాత్రము. కనకాంబరాలు కూడా అంతే, ఇది సీజన్ కదా. ఇక ఇక్కడ తులసి చెట్లు అన్నీ కూడా ఉన్నాయి. ఇక ఈ లేగదూడలు చూడండి ఎంత బాగున్నాయో. ఆవులైతే మేతకి వెళ్ళాయండి. ఇక చిన్న దూడలు మాత్రం ఇక్కడే ఉన్నాయి. ఇక మామిడి తోటకి వచ్చేసామండి. ఇక్కడ మామిడి చెట్లు చూడండి, చిన్న చిన్న పిందెలు ఉన్నాయి చూడండి. పూతలంతా అయ్యి ఇప్పుడు పిందెలు అయితే కాస్తున్నాయి. ఉగాది కరెక్ట్గా ఈసారి. ఇక్కడ రోడ్డు దగ్గర వరి పైరు చాలా బాగా అనిపించిందండి నాకైతే చూడంగానే.
ఇక ఆవుల కోసం ఈ విధంగా అమ్మాయి అంతా కూడా ఇక్కడ పెంచినారు. ఇక చింతకాయలండి, చింతకాయలు చింతపండ్లు అయ్యాయండి. చింతకాయలు సంక్రాంతికి ఉండే, ఈసారి పండ్లు అయ్యాయి. ఇక సన్ రైజ్ అండి, మార్నింగ్ లేయంగానే ఎగ్జాక్ట్గా సూర్యుడు కరెక్ట్గా పడుతున్నాడు చూడండి. మార్నింగ్ 6:30 6:40 అయిందండి, అప్పుడే సన్ రైజ్ స్టార్ట్ అయింది. ఇక ఇక్కడ రోజా పూలండి చూడండి. మార్నింగ్ ఈ రోజాలు మందారాలు ఉంటాయి. ఈ టమాటా చెట్టు చిన్న టమాటాలు అండి, ఎంత చిన్న టమాటాస్ చూడండి, అసలు చాలా చిన్న సైజు, చాలా బాగుంటుంది వీటితో కర్రీ చేస్తే. అయితే నేనైతే కొన్ని తీసుకొని వెళ్తాను, కర్రీ చేసి మన ఛానల్లో చూపిస్తాను చూడండి. చెట్టుకు అక్కడక్కడ ఉన్నాయండి. మా అత్తమ్మ అయితే ముందుగా కోసేసింది, కోయక ముందే నేను వీడియో తీసింటే బాగుండేది. ఈసారి ఏం పెద్దగా వీడియోలు పట్టించుకోలేదండి నేను. సన్ రైజ్ ఎగ్జాక్ట్గా 7 అయిందండి. ఇప్పుడు ఇంకా బ్రైట్గా వచ్చేసాడు సూర్యుడు. ఈ రోజాపులు కూడా 7 అయ్యేటప్పటికి ఇవి కూడా విచ్చుకున్నాయండి. మార్నింగ్ అయితే మొగ్గలు ఉండే నేను లేసినప్పటికీ. ఇదండి ఇక ఊర్లో మేమైతే రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసేసామండి. ఈ జర్నీ కూడా చాలా ప్లెజెంట్గా ఉందండి. మార్నింగ్ టైం జర్నీ బాగుంటుందండి. మళ్ళీ ఆఫ్టర్నూన్ అయ్యే కొద్దీ మళ్ళీ ఇంట్రెస్ట్గా అనిపించదు. అర్లీ మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుంది. ఇక మా వారు తిరుపతికి రాగానే స్వీట్స్ తెచ్చేసారండి A to B రెస్టారెంట్ నుంచి. స్వీట్స్, పిల్లలకి స్నాక్స్ అన్నీ కూడా తెచ్చారండి. ఇక నేనైతే లేబుల్ ఓపెన్ చేస్తున్నాను. స్వీట్స్ ఏమేమి తెచ్చారనేసి ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. ఇంకైతే ఓపెన్ చేసిన తర్వాత ఇలా మిక్స్డ్ స్వీట్స్ అన్నీ ఉన్నాయండి. ఇక పిల్లల కోసం స్నాక్స్ తెచ్చారు. వాళ్ళు ఎక్కువ స్వీట్స్ తినరండి, నేను మా వారే స్వీట్స్. ఇకైతే పిల్లలకి స్వీట్స్ తినరు కాబట్టి వాళ్ళ కోసం ఇలా పిస్తా గీ బిస్కెట్స్ అండి, ఇవి తెచ్చారు. మళ్ళీ బిస్కెట్స్ ఇవంతా కూడా బాగా లైక్ చేస్తారండి. హాట్ ఐటమ్స్, స్వీట్స్ ఏం పెద్దగా ఇచ్చేయరు. ఇక ఇది ఒక ప్యాక్ తెచ్చారు. నెక్స్ట్ కోకోనట్ బిస్కెట్స్ అండి, ఇవి కూడా తెచ్చారు దీంతో పాటు, స్వీట్స్తో పాటు. ఇకైతే ఈ బిస్కెట్స్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ పిస్తా గీ బిస్కెట్స్, నెక్స్ట్ కోకోనట్ బిస్కెట్స్ ఓపెన్ చేద్దాము. పిల్లల కోసం బిస్కెట్స్లో ఎన్ని వెరైటీస్ ఉన్నా వెతికి వెతికి తేవాల్సి వస్తుందండి. ఇక ఓపెన్ చేస్తాక ఇలా లోపల సీల్ ఉందండి, దీన్ని కూడా కట్ చేసేసి ఓపెన్ చేసేద్దాము. ఒకసారి ఇలా తీసేసి ఓపెన్ చేసేసాము. బాగుందండి, ప్యాకింగ్ అయితే చాలా బాగుంటుందండి. ప్రోడక్ట్స్ కూడా వీళ్ళ దగ్గర చాలా బాగుంటాయండి. స్వీట్స్, హాట్స్ అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా, ఏ సిటీకి వెళ్ళినా ఈ బ్రాంచ్ ఒకటి ఉంటుంది కాబట్టి మనము ఫుడ్ దగ్గర ఇక్కడ ఏమైనా స్వీట్స్ తెచ్చుకునే పార్సిల్లో అంతా కూడా అక్కడి నుంచి తెచ్చేసుకుంటాం. పిస్తా బిస్కెట్స్ ఇలా ఉన్నాయండి, బాగున్నాయండి. ఇదిగోండి, చాలా క్రంచీగా కూడా ఉన్నాయండి. ఇక ఈ కోకోనట్ బిస్కెట్స్, ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదండి. కోకోనట్ బిస్కెట్స్ ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఇక అంతే, ఇక ఉగాది అయితే అలా సెలబ్రేట్ చేసామండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.